ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డ మొక్కలు ఎత్తుకొని ఒత్తకం నా ఊరును తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కొట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రోజు దగ్గర తిరుపు మెత్తి జాలు పట్టినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రుద్రఫోన్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? మీ దేశాలు కొల్లు తిరగ ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కొట్టుకోవడం చేతకాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు వేశారు. సమస్య శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమిలో నువ్వు నాగరికత నేర్పావా? ఆత్మవంచన రుద్రఫోన్, ఆత్మవంచన. నేనే కాదు మా భారతీయులు ఎవరు ఎప్పుడు కూడా ఇతరులు జయించాలి, రాజ్యాలు స్థాపించారని కోరలేదు. ఎప్పుడు ఇతరులే యుద్ధగరంతో ప్రయాసపడ్డారు. దుర్జన దండయాత్రలో రక్త సిద్ధమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు, రాళ్లలో కలిసిపోయారు. ఎవరులు బుర్లు మీ చరిత్ర ఎలా అంతమైపోయిందో మీ చరిత్ర కూడా అలా అంతమైపోతుంది. ఏమంటున్నారు రుద్రఫోన్? నేనే కానీ మీ దేశంలో పుట్టి ఉంటేనా? పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాజులు నన్నులు సమస్తం ప్రవిత్రం. ఈ జన్మే కాదు 1000 జన్మలకి నా పుణ్యభూమి పుడతాను. నా ప్రజల సంరక్షణకై పోటు పడతాను. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బెచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు దారబోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు మేధాలు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛ అనిపించే స్వరాజ్యం. ఎక్కడ భయానికి చావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగలడు, ఏది ద్వేష అసూయాలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని నేను రామరాజ్యం కోరుతున్నాను. ఎండకు ఎండుతూ వానుకు తడుచు రేయింబ్రాలు శ్రమించి ఒక అరపూట అన్నానికి నోచుకునే నిర్భంగంలో ప్రజలు చాలి బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు. తల్లి పోలు లేక కనీసం గెంజు కూడా లేక ఏడ్చి సొమ్మ తెలిపిన పసిబిడ్డలు. వాళ్ళు చూసి ఆవేశపడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్కరాజు నా జాతిని సర్వనాశనం చేసింది రుద్రఫోన్. ఆ కన్నీటి ప్రవాహాలు కరిగి నీ గుండె కొరడి కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగిని అగ్ని చాలా చల్లారు. మీ అధికారం అంతమైనంత వరకు, మీ యాగరిద్దర ప్రాణి గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుడేరులే, ఈ రక్తమోర్చాలే, ఈ జీవన మరణ పోరాటమే. ఒక అల్లూరి సీతారామ చనిపోతే లక్షలాది అల్లూరి సీతారాములు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీడై విజృంభించి మీ బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పెళ్లగిస్తారు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి, సంగ్రహ బేరి. నన్ను చంపాలనుకుంటే ఇక్కడ కాదు రుద్రఫోన్, ఎక్కడ కాల్చు. వందే మాతరం, వందే వందే మాతరం. ఎస్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఓపిక్గా ప్రతినిధులు అందరూ చూశారు. సో హ్యాపీ సార్, సో హ్యాపీ. మరి ఏమాత్రం ఆలోచించారు.